సాధారణంగా యుద్ధంలో తిరగబడేవాడికి వాల్యూ ఎక్కువుంటది. అయితే ఆ తిరగబడేవాడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అమెరికా వాళ్ళని ముప్పతిప్పలు పెట్టింది. కానీ ఏమన్నా సక్సెస్‌ఫుల్ నడిచిందా? సిరియా తిరగబడింది. ఏమన్నా సక్సెస్ నడిచిందా? ఇరాక్ తిరగబడింది. ఏమన్నా సక్సెస్ నడిచిందా? ఇక్కడ అలాంటి ఆ టైంలో ఉండే ఒక పిచ్చతో సపోర్ట్ చేస్తున్నాం. ఓకే. గుడ్. ఇరానుని ఏ విధంగా మనం మద్దతివ్వాలి? ఎందుకు మద్దతివ్వాలి? నేనెవరో నిన్న మాట్లాడారంటూ పాపం మన రాధాకృష్ణ గారికి సంబంధించిన పేపర్ ఇది కూడా రాసుకొచ్చింది. నాకు అర్థం కానిదేంటంటే, ఇరాన్ అనేటటువంటిది ఇదివరకు ఎలాంటి దేశం? పార్సీ దేశం గదా! పర్షియన్ దేశం గదా! మరి వాళ్ళందరినీ దౌర్జన్యం చేసి లాక్కుని మతం మార్చడం. పోనీ నువ్వు వేరే రాజొచ్చి లాక్కున్నాడు. పాత రాజుని పహ్లావీని తరిమేసేసి కొమైని లాక్కున్నాడు. ఎవరు బ్రతుకాళ్ళని బతకనిచ్చాడా? అక్కడున్నటువంటి మతస్థులందరిని మతం మార్చేశారు కదా! మరి దీన్ని సమర్థిస్తారా? ఓకే. అది సమర్థించడం రైట్ అనుకుంటే, భారతదేశంలో హిందువులు మెజారిటీ గదా! ఇక్కడున్న ముస్లింలు, క్రైస్తవులందరినీ ఖచ్చితంగా మీరు హిందుత్వంలోనే ఉండాల్సిందే. మీరు వేరే మతంలో ఉండం. మీ ప్రార్థనా స్థలాలను అంగీకరించం. ఏదైనా చేస్తామంటే ఒప్పుకుంటారా? కానీ ఈ దేశం అట్టా చేయలేదే. కానీ ఇక్కడ హిందువులను ఉన్మాదులుగా చూపెడుతున్నారే. అదే అక్కడొచ్చేటప్పటికి మత ఉన్మాదం చూపించేటప్పుడు కొమైనీని సమర్థించుకొస్తున్నారే. అక్కడున్న ఆడపిల్లలు తిరగబడితే ఏంటయ్యా అంటే, వీళ్ళకి మత సంప్రదాయం తెలీదు. బలవంతంగా మతం మార్చారు. సరే అని చెప్పి ఆ డ్రెస్ వేసుకుంటే ఒక ఎంట్రుక బయటపడిందని ఒక అమ్మాయిని కొట్టి చంపినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందే. అక్కడ ఆడవాళ్ళని చదువుకోనీయకుండా ఇబ్బంది పెడుతున్నారే. అక్కడ ఆడవాళ్ళని ఉద్యోగం చేయనీయకుండా నాశనం చేస్తున్నారే. అదే ఇప్పుడు ఆ ఇరాన్ని సమర్థించే మహిళామణులు ఇక్కడ ఉన్నటువంటోళ్ళు అక్కడికెళ్ళి బతుకుతామంటారా? పోనీ అసలు ఇక్కడ ఈ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు అక్కడికెళ్ళి బ్రతుకుతారా మీరు? ఎందుకు ఇరాన్ అనేటటువంటిది ఒక మూర్ఖ దేశం, ఒక రాక్షస దేశం. అరే! ఒక యూదు జాతిని అంతం చేయడం కోసం 40 ఏళ్ల నుండి కొన్ని లక్షల మందిని తీవ్రవాదుల్ని తయారు చేసి వదిలిందే. వాడు లక్షల మందిని చంపాడని చెప్తోంది గానీ, ఆ లక్షల మందిని పంపించింది వీడు గదా! అంటే తమ మతస్థులైనటువంటి వాళ్ళలో మత జాడ్యం పెంచి, వేరే మతాన్ని అంతం జేయాలని జెనోసైడ్ అంటే అది గదా! ఒక మతాన్ని భూమి మీద లేకుండా చేయడం గదా! ఒకప్పుడు బైజంటైను, పార్సీలు ఇట్లా అనేక జాతుల అంతానికి జరిగినటువంటి కుట్ర కదా ఇది. ఆ కుట్రకి సమర్థిస్తూ గొప్పగా చప్పట్లు కొట్టుకుంటున్నటువంటి అమెరికాకి ఏదైనా డ్యామేజ్ జరిగితే, ఇజ్రాయెల్‌కి ఏమైనా డ్యామేజ్ జరిగితే, ఇరాన్‌కి డ్యామేజ్ జరిగితేనేమో ఈళ్ళ మనసులు కదిలిపోతున్నాయి. అమెరికాకి ఇప్పుడు గల్ఫ్ దేశాలకి డ్యామేజ్ అయితే కూడా పండగ చేసుకుంటున్నటువంటి జాతిని ఏమనాలా? వీళ్ళు మనుషులా? రాక్షసులా?